హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ కిచెన్ వరల్డ్. వర్షాకాలంలో ఏదో ఒకటి మనకు వేడివేడిగా తినాలని అనిపిస్తూ ఉంటుంది. 10 నిమిషాల్లో కరకరలాడే అటుకుల తాలింపు వేడివేడిగా తినేయొచ్చు. దానికోసం ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ పోసుకొని ముందుగా పల్లీలనైతే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, మనం గుప్పెడన్ని పల్లీలు తీసుకొని మనము ఆయిల్లో అయితే వేయించుకోవాలి. ఈ అటుకుల తాలింపులో మనకు పల్లీలైతే మెయిన్ ఇంగ్రీడియంట్ అనే చెప్పాలి. అవి ఉంటేనే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలా పల్లీలు దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పుట్నాల పప్పును కూడా తీసుకొని అదే నూనెలో వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అది కూడా దోరగా వేగాక తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం పప్పులు వేయించుకున్న నూనెలోనే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని వేగనివ్వాలి. అలా దోరగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేలోగా వేయించుకోవాలి. తర్వాత దాంట్లోకి కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ పోపంతా బాగా వేగితేనే అటుకుల తాలింపు అనేది చాలా బాగా కరకరలాడుతూ వస్తుంది. తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు అండ్ పుట్నాల పప్పు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఆ పోపులోకే కొంచెం కొంచెంగా మనం తీసుకున్న సన్న అటుకులు వేసుకొని కలుపుకోవాలి. ఆ పోపంతా అటుకులకు పట్టే విధంగా మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిగిలిన అటుకులను కూడా వేసుకొని కలుపుకోవాలి. అలా కొంచెం కొంచెంగా వేసుకున్నప్పుడే మనకు పోపు అనేది మంచిగా అటుకులకు పడుతుంది. అవి చాలా బాగుంటాయి. అలా మనం తీసుకున్న మొత్తం అటుకులను వేసుకొని కలుపుకోవాలి. అది మనం సన్నని మంట మీద మాత్రమే వేయించుకోవాలి. లేదనంటే అది మాడిపోతుంది. తర్వాత దాంట్లోకి కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. అలా కలపెట్టుకున్నప్పుడే మనకు కారం, ఉప్పు, మనం కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి టేస్టీ కోసం. అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా సన్నని మంట మీద వేయించుకున్నప్పుడు అది బాగా వేగి కరకరలాడుతూ చాలా బాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా కరకరలాడుతూ వచ్చిందో. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాన్ని మనం సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్ అటుకుల తాలింపు రెడీ అయిపోయినట్లే. నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.